భూములు వస్తే రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి గారి సోదరులు ఎల్ఎన్టీ ఆస్తులు, మన మెట్రో ఆస్తుల మీద వాళ్ళకేం సంబంధం? మెట్రో ఆస్తుల మీద ఏడ పడతాడ పార్కుల మీద వాటి మీద ఏముంటుంది? అవన్నీ ఆన్లైన్లో ఉండే వ్యవస్థ. నీకేదైనా ఉంటే ప్రూఫ్ తీసుకురా. నోరు ఉంది కదా మాట్లాడటం వేస్ట్. అంటే రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని తప్పుతో పట్టియాలంటే ఏదో ఒక సాకు ఉండాలి కదా. అగో మోసం జరుగుతుంది, అగో అన్యాయం జరుగుతుంది, అగో ఆఫీసర్లు ఏదో చెప్తురు, అగో ఐఏఎస్ నిన్న చెప్తుండేదో ఐఏఎస్ ఆఫీసర్లు అందరట బ్రోకర్లు అయ్యారట. మీరు బ్రోకర్లుగా 10 ఏళ్ళు చెలామణి చేసి దండుకొని దాచుకొని మీరు ఇళ్ళ కొంపల పోయి చిచ్చు పెట్టుకొని చెల్లె బయటికి పోయింది ఆ పంచాయతీని. మీరు వచ్చి వేరే మన ఐఏఎస్ ఆఫీసర్లను బ్రోకర్లు అంటావా? ఇదే మీకు ప్రాబ్లం. ఏంటంటే ఎవరి మీద అబండామేద్దామో తెలియకుండా మైక్ అందుకోగానే అపరిచితుడు అయిపోతాడు కేటీఆర్. ఏం మాట్లాడుతారో తెలియదు. పూనకం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. రేవంత్ రెడ్డి పంత రేవంత్ రెడ్డి, లేత రేవంత్ రెడ్డి, తింటే రేవంత్ రెడ్డి, కూర్చుంటే రేవంత్ రెడ్డి. ఏందాయన? మేము 10 ఏళ్ళు అట్లనే చేసినామా? మేము 10 ఏళ్ళు మీరు పనిచేస్తుంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ఏ రోజన్నా కేసీఆర్ మేము అనలే. ప్రజలు డిసైడ్ చేసుకురు. మీరు చేసిన దరిద్ర పాలనకు మిమ్మల్ని ఇంటికి పంపించారు. నువ్వేమి రోజు రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని అవసరం లే. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు మంచి చేయకపోతే రానున్న 2.5 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి. 2028లో 29లో వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు మాకు. మీరేంది? మీరు మంచిగా చేసి ఇట్లాంటి దరిద్రపు మీటింగులు పెట్టి దరిద్రపు ముచ్చట్లు చెప్పకపోతే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. మీరేదో వైఫల్యాలను ఎత్తి చూపట్ల తప్పు లేదు. వైఫల్యాలను చెప్పిందే చెప్పి అధికారులను బ్రోకర్లని, కుటుంబ సభ్యులు దోచుకుంటురని ఆధారాలు లేకుండా మాట్లాడొద్దంటున్నా. ఆధారాలు ఉంటే ఓడాపుతుండు మిమ్మల్ని. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎల్ఎన్టీ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఆస్తుల మీద కన్నేసిరంటానికి ఏ ఆధారం ఉంది? అసలు రాలేదు. రాకముందే ఈ మురుగుడు ఎందుకు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. Subscribe us and press the bell icon for more interesting updates.